పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు రాజుల పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11-12 వచనములు. ఆ ముగ్గురు జ్ఞానులు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు తిరిగి పోరాదని స్వప్నమున వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశములకు తిరిగిపోయిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఈ ముగ్గురు జ్ఞానుల పండగని ధ్యానం చేస్తూ ఉండగా దానిలో ఉన్న ముఖ్యమైన అంశాలని ప్రత్యేకంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ముగ్గురు రాజుల యొక్క పేర్లు ఏంటి? ఆ జ్ఞానుల యొక్క పేర్లు ఏమిటి? అదేవిధంగా వారు తెచ్చిన కానుకలు ఏమిటి? వాటి పరమార్థం ఏంటి? వారు సాష్టాంగపడి ఆరాధించటంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఏమిటి? వారు తిరిగి వారు వచ్చిన దారిలో వెళ్లకుండా వేరొక దారిలో ఎందుకు దేవుడు వెళ్ళమన్నాడు? నక్షత్రానికి ఉన్న ప్రాధాన్యతనేంటి? నీవు నేను ఒక నక్షత్రంలాగా ఎలాగా మారగలం? ఈ అంశాలను కొద్ది లోతుగా పరిశీలించటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదియా సిమియందల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చరి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ సందర్భంలో కొంతమంది జ్ఞానులు అక్కడికి వచ్చారు. ప్రభువును చూడటానికి, దర్శించుకోవడానికి, ఆరాధించుకోవడానికి. కానీ వాళ్ళు ఎంతమంది అని బైబిల్ మనకు చెప్పదు. కానీ ఇక్కడ అర్పించినటువంటి కానుకలను బట్టి, కానుకల యొక్క సంఖ్యను బట్టి మనం ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని మనం తలపోస్తాం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. చాలాసార్లు నేను కూడా ప్రారంభంలో చెప్పాను, ముగ్గురు రాజుల పండగ అని మనం చెప్పాం. కానీ వాక్యాన్ని చదువుకుంటే అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చరి అని రాయబడి ఉంటుంది. వారు రాజుల, జ్ఞానుల అంటే బైబిల్ మాత్రం మనకి వారు జ్ఞానులు, జ్ఞానము కలిగినటువంటి వారు, మహాజ్ఞానం కలిగినటువంటి వారు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే బైబిల్ మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం, దానిలో తేడా లేదు. బైబిల్ మాత్రమే దేవుని యొక్క వాక్కు, అందులో మనందరం కూడా క్లియర్గా ఉన్నాం. కానీ ఇక్కడ మనకి కొన్ని విషయాలను మనం బైబిల్ ఇతర గ్రంథాల నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. బైబిలేతర గ్రంథాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి బైబిలేతర గ్రంథాలలో కూడా మనకు నేర్పించేది ఏమిటి అంటే ఆ ప్రభువుని ఆ పశువుల కొట్టములో కలిసింది ముగ్గురు జ్ఞానులు, అదేవిధంగా వారు రాజులు కూడా అని మనకు తెలియవస్తుంది. బైబిలేతర గ్రంథాల నుంచి మనకు తెలిసేటువంటిది. వారు గొప్ప వ్యక్తులు, గొప్ప స్థితి నుండి ఉన్నటువంటి వారు, కానీ జ్ఞానం ఎడల పిపాస కలిగినటువంటి వారు, దేవుని తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వారు, దేవుని తెలుసుకోవటం మాత్రమే కాదు, మేధస్సు ప్రకారం హృదయములో ఆయనను ఆరాధించాలి, తమ దేవునిగా స్వీకరించాలి అనేటువంటి తపన కలిగినటువంటి వారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ప్రపంచంలో
జ్ఞానులు 2 రకాలు. ఎవరు అంటే, ఒక రకం వాళ్ళు ఏమంటారంటే, జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఇక దేవుడు లేడు, లేకపోతే ఆత్మీయమైన విషయాలు అవసరం లేదు, జ్ఞానముతోనే అంతా నడుస్తుంది అనేటువంటి వారు ఉన్నారు. కానీ మరొక వర్గం వారు ఎంత జ్ఞాన సంపద కలిగినా కానీ, ఎంత తెలివి కలిగినా కానీ, దేవుడు లేకపోతే సృష్టికి అర్థం లేదు, పరమార్థం లేదు, మానవుడు లేడు అంటారు వాళ్ళు. ఇక్కడ ఈ 2వ కోవకు చెందినటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. నేను ఒకసారి మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. నేను అప్పుడప్పుడు హెల్త్ విషయంలో వీడియోస్ చూసేటప్పుడు ఒక డాక్టర్ గారు, డాక్టర్ రవికాంత్ కొంగరా గారి యొక్క వీడియోస్ చూస్తుంటానండి. ఆయన ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు, మీకు మీ జీవితంలో క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదుర్కొన్నారా అంటే ఆయన వివరించారు. ఏంటి అంటే, అందరు డాక్టర్లకు కూడా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయండి అని చెప్పి ఒక వివరణ ఇచ్చారు. ఏంటంటే, మేము కొన్నిసార్లు ఇది చాలా చిన్న సర్జరీనే కదా, చిన్న ఆపరేషనే కదా, దీనిదే ఉందిలే అని మేము అనుకుంటాం. కానీ ఆ సర్జరీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. చాలా సింపుల్గా అయిపోయింది కదా అనుకున్నది ఒకసారి బ్లేడ్ పెట్టిన తర్వాత లోపల మేము ఊహించినటువంటివి బయటికి వస్తాయి. వాటిని మేము మనకున్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ల ద్వారా, ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, వీటి ద్వారా ఎంత చూసినా కానీ మనకు అర్థం కాదు. ఒక్కసారిగా మేము కూడా కంగారు పడిపోతాం. కానీ కొన్ని సందర్భాలలో డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇది చాలా క్లిష్టమైనటువంటిది, కష్టంగా ఉంటుంది అనుకున్నటువంటిది చాలా సులభంగా అయిపోతుంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఎంతైనా కానీ మేం కూడా మనుషులమేనండి. కాబట్టే దేవుడు మాకు తోడుగా ఉండాలి, దేవుని కృప మాకు తోడుగా ఉండాలి అని ఆయన చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కూడా చాలామంది చూస్తుంటాం, సింపుల్గా ఆసుపత్రికి వెళితే అక్కడ ఆ వ్యక్తి చనిపోయి తిరిగి వస్తాడు ఇంటికి. డాక్టర్లు ఏదో చేశారు, డాక్టర్లే దీనికి కారణం, డాక్టర్లు ఏదో ప్లే చేశారు లోపల అని మనం అనుకుంటాం. ఎక్కడో 100 ఒకళ్ళు ఉంటారు కానండి, అందరు కూడా కక్కుర్తి కలిగినటువంటి వారు ఉండరండి. కానీ వాళ్ళు కూడా మనుషులే, వారికి కూడా దేవుని మీద ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని మనం మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. కాబట్టి బిడ్డలారా, జ్ఞానులు నా ప్రకారం, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం 2 రకాలు. ఒకటి, కొద్దిగంత జ్ఞానం రాగానే ఇక దేవుడు లేడు, దేవుడు అవసరం లేదు అనేటువంటి కోవకు చెందినటువంటి వారు ఒకరైతే, 2వ కోవకు చెందినటువంటి వారు మన జ్ఞానం అంతా కూడా పరిమితితో కూడుకున్నటువంటిది, పరిమితులతో కూడుకున్నటువంటిది. ఇంకా వారికి ఎంత జ్ఞానం పెరిగితే వారు అంతగా దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, రష్యా నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క చంద్రమండలం మీదకి వెళ్ళాడు. తిరిగి వచ్చి కమ్యూనిస్ట్ దేశం ఉన్నప్పుడు నేను అక్కడ కూడా చూశాను, అక్కడ కూడా దేవుడు నాకు కనపడలేదు అన్నాడు ఆయన. పేర్లు చెప్పటం లేదు. ఆ తర్వాత అమెరికా నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళారు అన్నారు. అతడు తిరిగి వచ్చి అన్న మాటలు ఏంటంటే, అక్కడ కూడా దేవుని యొక్క సృష్టి ఎంత అందంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది అన్నారు. కొంతమంది జ్ఞానం పెరిగినా కొంచెం వాళ్ళు ఒదిగి ఉంటారండి. ఇంకా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నా కొద్దిగా మనం ఎంత చిన్నటి వారం, మన జ్ఞానం ఎంత తక్కువ. మీకు అందరికీ ఒక విషయం, ఈ
అనంత విశ్వములో ప్రియులారా మిల్కీవే గెలాక్సీ అంటారు. ఈ మిల్కీవే గెలాక్సీలోనే మనకి సూర్యుడు వెలుగునిస్తాడు కదా, అట్లాంటి సూర్యులు కొన్ని వేల లక్షలు ఉన్నాయి. గ్రహాలు అంటాం కదా, నవగ్రహాలు అంటారు కదా, భూమి కూడా ఒక గ్రహమే. ఇటువంటి గ్రహాలు అసలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. వాళ్ళు ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు పిల్లారా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముగ్గురు జ్ఞానులు ఉన్నారు చూడండి, వాళ్ళ నుండి మొదటిగా మనందరం చాలా నేర్చుకోవాలండి. వారు రాజులు కూడా ఇవి ఉండవచ్చని ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్, బైబిలేతర గ్రంథాలు మనకు నేర్పిస్తున్నాయి. ఇక్కడ ఈ ముగ్గురు జ్ఞానులు కూడా మనకు నేర్పించేది ఏమిటి అంటే, జ్ఞానం మనలో దేవుని మీద నమ్మకాన్ని మాత్రమే కాకుండా వినయాన్ని, దీనతని అలవాటు చేయాలి. ఆ దేవునికి చేరువ చెయ్యాలి, దేవునికి దగ్గరయ్యేటట్లుగా చెయ్యాలి. ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క గొప్పతనం అదే ప్రియులారా, అదే. ఇక్కడ మీరు గుర్తించండి బిడ్డలారా, ఈ ముగ్గురు జ్ఞానులు అనేటువంటి వారు ఎక్కడి నుంచో తూర్పు దేశం నుండి వచ్చారు. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనములో, అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, హెరోదు రాజు వీళ్ళు వచ్చిన తర్వాత యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడిగినప్పుడు అక్కడున్న శాస్త్రులని, ధర్మశాస్త్ర బోధకులని, ప్రధాన అర్చకులను పిలిపించాడు, సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనంలో అడిగారు. వాళ్ళు గ్రంథాలను తిరగవేసి వాళ్ళు ఈ విధంగా అన్నారు. 5వ వచనంలో మత్తయి శుభవార్త 2వ అధ్యాయము, యూదియా సీమయందల బెత్లెహేమునందని వారు సమాధానమిచ్చరి. యూదియా సీమయందల బెత్లెహేమా, నీవు యూదియా పాలకులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఎలయన నా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చుగాక, ధర్మశాస్త్ర బోధకులు కావచ్చుగాక, అదేవిధంగా ప్రధానార్చకులు కావచ్చుగాక, గ్రంథాల నుంచి స్పష్టంగా బయటకు తీసి బెత్లెహేములో పుడుతున్నాడు మెస్సయ్య, ఇదిగో రాజులకు రాజు, యూదుల రాజు జన్మించబోతున్నాడని వారు చెప్పారు. కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళైనా కానీ అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించారా? లేదో. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది కానీ దేవుని చేరుకోవాలనేటువంటి తపన లేదు, కోరిక లేదు. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, దైవ జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి, బైబిల్ జ్ఞానం కావాలి, బైబిల్ జ్ఞానం కావాలి అని అంటున్నారండి చాలామంది. ఎస్, జ్ఞానం కావలసిందే, జ్ఞానం కావలసిందే. కానీ నీలో దీనత లేనప్పుడు, నీలో భక్తి లేనప్పుడు, నీలో విశ్వాసం లేనప్పుడు ఎంత జ్ఞానం ఉండి ఏమి ప్రయోజనం? ఎంత తెలివుండి, ఎంత పరిజ్ఞానం ఉండి, బైబిల్ పరిజ్ఞానం, దైవ జ్ఞానం ఉండి ఏమిటి ప్రయోజనం? కాబట్టి మన భారతదేశంలో ప్రియులారా, దేవుని చేరుకోవడానికి 3 మార్గాలను చెప్తారండి. జ్ఞాన మార్గము, క్రియా మార్గము, భక్తి మార్గము. వాళ్ళు ఏమంటారంటే, వీటన్నిటిలో కూడా దేవుని చేరుకోవడానికి సులువైన మార్గం ఏంటంటే భక్తి మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే పరిజ్ఞానము ద్వారా దేవుని తెలుసుకొని దేవుని అనుసరించటం, దేవుని చేరుకోవటం. క్రియా మార్గం అంటే ఏమిటి? పేద సాధలకి సహాయం చేయటం, మంచిగా ఉండటం ద్వారా, నేను పవిత్రుడిగా ఉండటం ద్వారా, మంచి క్రియలు చేయడం ద్వారా, పాపాలు చేయకుండా ఉండటం ద్వారా. మంచిదే, కానీ అది చాలా క్లిష్టమైనది. 3వది ప్రియులారా, భక్తితో ఉండడం. పాపము చేస్తున్నప్పుడు పశ్చాత్తాపపడి, దేవా నేను పాపినయ్యా, నీ మీద ఆధారపడేటువంటి నిరంతరం దేవుని మీద ఆధారపడటం భక్తి మార్గం. జ్ఞాపకం చేసుకోండి పిల్లారా, మొదటి అంశం చాలా ముఖ్యమైనటువంటిది. జ్ఞానులు ఈ రోజున మనకు నేర్పించే మొట్టమొదటి ఆత్మీయ సందేశం ఏమిటి అంటే, నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా, లేక
ఆ యెరూషలేములో ఉన్నట్టు ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకుల వలె జ్ఞానము కలిగి ఉండి కూడా దేవుని వద్దకు నడిపించినటువంటి జ్ఞానం ఎందుకది బూడిదలో పోసిన పన్నీరులాగా ఉంటుంది. నీ జ్ఞానం నిన్నేం చేస్తుంది? ఆధునిక ప్రపంచంలో మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటమే. దేవుడు అవసరం లేదు, చిన్న జ్ఞానం కలిగినటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విధముగా ఉంటున్నావు? నీ జ్ఞానం నిన్ను దేవుని దగ్గర నడిపిస్తుందా? మరిచిపోవద్దు మనం ఈ విషయాన్ని. నీకున్న ఆ జ్ఞానం కూడా దేవుడిచ్చినట్టు వరమే. నీకున్న ఆ జ్ఞానం కూడా దేవుడు ప్రసాదించిన వరమే. ఎందుకంటే చాలామంది జ్ఞానులు ఈ ప్రపంచంలో, చాలామంది శాస్త్రవేత్తలు వారి యొక్క జీవితపు చమరాంకంలో చివరి దశలో మెంటల్గా డిరేంజ్డ్ అయిపోయారు, పిచ్చివాళ్ళు అయిపోయారు. కాబట్టి ఆ దేవుడు కరుణించకపోతే, ఆ దేవుడు దీవించకపోతే నీకున్న జ్ఞానం అంతా కూడా పనికిరానిదటి అయిపోతుంది. మొదటిది. రెండవది, ఎంతమంది వచ్చారు యేసు ప్రభుని దర్శించటానికి? ఎంతమంది జ్ఞానులు వచ్చారు? సంఖ్య డైరెక్ట్గా 3 అని చెప్పలేదండి, కానీ అక్కడ 3 కానుకలు ఇచ్చారు. కాబట్టి మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించరి. 3 వచ్చారని మనకు అర్థమవుతుంది. నేను మరొక ప్రసంగములో ఇంకొక జ్ఞాని, 4వ జ్ఞాని, ఆయన రాలేదండి ప్రభు దగ్గరికి, కానీ ఆయన కూడా బయలుదేరాడు. అతని పేరు ఆర్తబాను. వీళ్ళ పేర్లేంటి అవి తెలుసుకుందాం, కొద్దిగా లోతుగా వెళదామని చెప్పాను ఈ రోజున. ఆర్తబాను, అతని గురించి నేను వేరొక ప్రసంగంలో స్పష్టంగా వివరిస్తాను. వీళ్ళ పేర్లేంటి అవి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వ్యక్తి పేరు కస్పరు. ఇది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే బైబిలేతర గ్రంథాల ద్వారా తెలుస్తుందండి. చాలా గ్రంథాలు ఉన్నాయండి బైబిల్కి సంబంధించి, అంటే బైబిల్ చుట్టూ అల్లుకున్నటువంటివి. మొదటి జ్ఞాని పేరు ఏమిటి అంటే ప్రియులారా, ఆర్తబాను. ఇతడు మన ఆసియా దేశం నుండి, కొంతమంది ఇండియా నుంచే వచ్చాడు అని అంటారు, కానీ అన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. మొదటి పేరు కస్పర్ ప్రియులారా, కస్పరు. అతను ఇండియా నుంచి వచ్చారు అని అంటారు. కస్పరు అనగా అర్థం ఏమిటి అంటే నిధికి సంరక్షకుడు. కస్పరు అంటే అర్థం ఏంటంటే నిధి, సంపద. నిధి, సంపద, నిధికి సంరక్షకుడు, సంపదకి సంరక్షకుడు అని అర్థం ప్రియులారా. కొంతమంది అంటారు ఇతను భారతదేశం నుండి వచ్చానంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇతడు షేబా దేశపు రాజు అంటారు. షేబా దేశపు రారాజు అంటారు. రాజవస్త్రాలు ధరించి ఉంటాడు. రెండవ వ్యక్తి పేరు మెల్కియోరు. మెల్కియోరు అనగా కాంతినిచ్చువాడు, వెలుగురాజు, ద కింగ్ ఆఫ్ ద లైట్ అని అర్థం అండి. వెలుగునిచ్చువాడు. ఇతను యూరోపు, పర్షియా ఆ ప్రాంతాల నుంచి వచ్చాడు అని అంటుంటారు. ఇక మూడవ వ్యక్తి ప్రియులారా బల్తజారు. బల్తజారు అనగా అతను నల్లగా ఉంటాడండి. మీరు చూస్తే 3 రాజుల్లో ఒక అతను నల్లగా ఉంటాడు. అతను ఆఫ్రికా నుంచి వచ్చాడు అంటారు. అనగా దేవుడే నా సహాయకుడు, దేవుడే నా రక్షకుడు, దేవుడు రక్షించును, దేవుడు కాపాడును అని అర్థము బల్తజారు అనగా. ఎంత చక్కటి పేర్లు, ఎంత పరమార్థం ఉంది ప్రియులారా. కాబట్టి మొదటిగా కస్పరు అనగా నిధిని సంరక్షించువాడు, మెల్కియోర్ అనగా ప్రియులారా కాంతినిచ్చువాడు, వెలుగు సంరక్షకుడు, వెలుగురాజు. బల్తజారు అనగా దేవుడే నా సంరక్షకుడు, దేవుడు నన్ను కాపాడును, దేవుడు నన్ను రక్షించును అర్థం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో కీర్తన 72, 10, 12 విషయాలలో, 10, 12 వచనాలలో మనం ఈ రాజులు
ఆ మెస్సయ్య దగ్గరికి బహుమతులతో వస్తారు అని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనములో జాతులు వెలుగు వద్దకు వస్తాయి అని పలుకుతారు. ప్రియులారా, ఈ ముగ్గురు కూడా మనకి 3 సందేశాలు ఇస్తారు. ఏమిటి అంటే, క్రీస్తు భగవానుడే నిజమైనటువంటి నిధి, నిజమైనటువంటి సంపద. యేసయ్య నిజమైన సంపద. ఆ సంపద దగ్గరికి ఈయన వచ్చాడు. ఎవరు? ఈ కస్పరు అనే నిధి సంరక్షకుడు. యేసుప్రభు ఏమంటారంటే, బైబిల్ గ్రంథంలో ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తికి ఒక వజ్రాల వ్యాపారి, చాలా ఉన్నాయి, చివరికి ఒక విలువైన అమూల్యమైన సంపదను కనుగొని తనకున్నదంతయు వెచ్చించి అమ్మివేసి వచ్చి ఈ విలువైన సంపదను కొనుక్కున్నాడు. ఏమిటది? దేవుని యొక్క రాజ్యము. యేసయ్య, నీవు నేను కూడా కస్పరులాగా యేసే నా ఆస్తి, యేసే నా సంపద, యేసే నా సర్వస్వం అని చెప్పగలగాలి. రెండవది మెల్కియోర్. ఏమని చెప్పామండి? ఆయన వెలుగురాజు, కాంతినిచ్చువాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, లోకమునకు వెలుగును నేనే అని పలుకుతారు యేసు ప్రభువు. ఆ తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాకడను గురించి చెబుతూ, ఈ లోకమునకు వెలుగు వచ్చింది, యేసు ప్రభు వచ్చాడు, ఆయనే వెలుగు, ఆయన సకల మానవాళికి వెలుగునిచ్చుటకై వచ్చి ఉన్నాడని పలుకుతారు. ఆ క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి వెలుగు. 3వ వ్యక్తి పేరు చాలా ముఖ్యమైనటువంటిది పిల్లల, బల్తజారు. అనగా దేవుడు కాపాడును, దేవుడు రక్షించును, దేవుడే నా రక్షకుడు. అవును కదా, యేసు ప్రభు మెస్సయ్య, క్రీస్తు అభిషిక్తుడు, నన్ను కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. వీరి పేర్ల ద్వారా వారు ఎవరిని దర్శించబోతున్నారో ఆ మెస్సయ్యను సూచిస్తున్నారు పిల్లారే వీళ్ళు ముగ్గురు కూడా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ముగ్గురు రాజుల మహోత్సవాన్ని, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఓ ప్రేమమయ్య, ఈనాడు మాకు కొంచెం లోతైన భావాలు, లోతైన ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ ముగ్గురు జ్ఞానులు ఎవరు? ఏ విధంగా వచ్చారు? వారి పేర్లేంటి? వాటి అర్థాలేంటి? ఆ అర్థాలలో ఇమిడి ఉన్నట్టు పరమార్థం ఏమిటి? వారు అర్పించిన కానుకలు ఏమిటి? ఆ కానుకల ద్వారా నీ యొక్క తత్వాన్ని మేము ఏ విధంగా తెలుసుకోవాలి? ఆ ముగ్గురు జ్ఞానులు ఏ విధంగా దీనతతో, తగ్గింపుతో, శ్రమ కోర్చి నీ వద్దకు వచ్చారో అదే విధముగా మేము కూడా నీ ఎడల తపన కలిగి, కోరికతో నీ వద్దకు వచ్చి నిన్ను తెలుసుకొని, నిన్ను ఆరాధించి, నిన్ను మా హృదయాలకు రాజుగా స్వీకరించుకొని నీ కృప, నీ నిజమైన పరమానందం పొందుకునేలాగా మమ్మందరిని దీవించండి. దేవా, మాలో నీ కొరకై ఉన్నట్టు ఈ తపనని దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకే తప్పించుచున్నదయ్యా అని దావీదు రాజు పలికినట్లుగా నీ కొరకే మనలో ఉన్న ఈ తపన, ఈ కోరికని ఎల్లప్పుడూ అలాగానే ఉంచయ్యా. నీ నుండి దూరము కాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. మా జ్ఞానము కానీ, మా సంపదలు కానీ, మా శక్తి కానీ, మా పరిచయాలు కానీ నిన్ను కోల్పోకుండా కాపాడినట్లుగా మమ్మల్ని దీవించండి నా తండ్రి. ఓ యేసు రాజా, ఓ కనికర సంపన్నుడా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ ఆశగుణ ప్రాణముతో నీ దీవెనల కొరకు ఎదురు చూస్తే బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వారిని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేయండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సఖ్యతని, సంతోషాన్ని నింపండి ఈ నూతన సంవత్సరంలో. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు మారు మనసు కొరకై, హృదయ పరివర్తన కొరకై, చెడు వ్యసనాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కావాల్సిన ఆత్మీయ శక్తిని, బలాన్ని వారికి దయచేయండి. అదేవిధంగా గర్భఫలము కొరకై ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, ఊబి నుండి
విడుదల కొరకై వేడుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా వివాహము కొరకై, వ్యాపారము కొరకై, వ్యవసాయము కొరకై, ముఖ్యంగా ప్రభువ జీవితంలో స్థిరపడటము కొరకై ప్రభువ ఎంతోమంది బిడ్డలు ప్రార్థించమని మెసేజ్ల ద్వారా ఉంచుతున్నారు. ఈ క్షణంలో వారి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభుగా ఈ పరిచర్య, ఈ వాక్య పరిచర్య, ఈ దైవరాజ్య వ్యాప్తి, ఈ పరిచర్య ముందుకు కొనసాగుట కొరకై ఎంతోమంది బిడ్డలు వారి యొక్క ఆర్థిక చేయూతనిస్తూ ఉండగా వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించమని, వారు చేస్తున్న సహాయానికి నిండైన మెండైన ఆశీర్వాదాలు, ప్రతిఫలాలను వారికి దయచేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.